లక్ష్మి బయట ఒక కవర్ పట్టుకొని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. చారుకేశవ వచ్చి ఏంటమ్మా అని ఏంటది నీ చేతిలో అని అడిగితే లక్ష్మి చెప్తుంది, ఇది క్లేకి సంబంధించింది బాబాయ్. ఇది ఎవరు ఇక్కడ తెచ్చి పెట్టారో నాకు తెలియట్లేదు. అసలు ఎవరో ఆర్డర్ చేశారు. ఇది ఎవరు ఆర్డర్ చేశారో కూడా నాకు తెలియట్లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. క్లేకి సంబంధించిందా అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదమ్మా, మరి అది ఎవరు తీసుకొచ్చారు అని చారుకేశవ అంటే ఎవరు బుక్ చేశారో తెలియట్లేదు బాబాయ్. ఇది ఉపయోగించే నా వేలి ముద్రలు తీసుకున్నారని నాకు అనిపిస్తుంది బాబాయ్. అందుకే ఇది ఎవరు తీసుకొచ్చారా, ఎవరు ఆర్డర్ చేశారా అని ఆలోచిస్తున్నాను అని లక్ష్మి చెప్తుంది. ఆ మాట వినేసరికి చారుకేశవ కోపంగా చూస్తూ, అంటే నీ వేలి ముద్రలు దీంతోనే తీసుకున్నారు అంటావు కదమ్మా అని అంటే, అవును బాబాయ్ దీంతోనే తీసుకున్నారని నాకు క్లియర్గా తెలుస్తుంది అని లక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి ఇక అప్పుడే చారుకేశవ, అయితే నాకు ఒకరి మీద అనుమానం ఉందమ్మా అని అంటూ అనేసరికి లక్ష్మి, అవునా బాబాయ్ ఎవరు అని అంటూ ఉంటే సహస్ర చాటుగా నుంచొని వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశవ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇక సహస్ర కూడా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. మరి చారుకేశవ చెప్తుంది అంబిక గురించా, సహస్ర తెప్పించిన విషయం బయటపడుతుందా లేదా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.